10th క్లాస్కి సంబంధించి మొన్న పేపర్ లీకేజీ ఆ పరీక్ష ఆగిపోయినటువంటి అంశంలో ఇప్పుడు కేసులు నమోదైన అరెస్టుల ప్రక్రియ 2 అరెస్టు జరిగింది. 10th క్లాస్ మ్యాథ్స్ SA1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం MEO శ్రీనివాసరావు, అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ తిప్పర్తి వీర వెంకట సుబ్బారావుని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. డిసెంబర్ 16న జరగాల్సిన గణిత ప్రశ్నాపత్రం SA1 ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడం, అదే యూట్యూబ్లో కూడా వచ్చిందని కదా అప్పుడు పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసింది. దీనిపై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో ఏఈగా పనిచేస్తున్న అరుణ్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు వేగంగా దీని మీద స్పందించారు. క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర రెడ్డి పర్యవేక్షణలు దర్యాప్తు చేస్తే యూట్యూబ్లో ముందుగా పోస్ట్ చేసిన మధ్యప్రదేశ్ చెందిన ఒక బాలుని విచారించారు. విజయవాడకు చెందిన ఒక బాలు టెలిగ్రామ్ ఛానల్ నుంచి తాను ప్రశ్నాపత్రం తీసుకున్నట్టు చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. తిప్పర్తి వీర వెంకట సుబ్బారావు ప్రధాన పాత్ర పోషించినట్టు తేలింది. పరీక్షల సమయంలో ప్రతిరోజు రామచంద్రపురంలోని MEO కార్యాలయం నుంచి పాఠశాలకు తిప్పర్తి వీర వెంకట సుబ్బారావు తెస్తుంటారు. తమ స్కూల్ పిల్లలకు మంచి మార్కులు రావాలన్న ఆలోచనతో MEO శ్రీనివాసరావుతో ముందుగానే మాట్లాడారు. డిసెంబర్ 13న ఆంగ్లం ప్రశ్నపత్రాలు తీసుకుని MEO కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ట్రంక్ పెట్టి తాళం తీసి డిసెంబర్ 16న జరిగే లెక్కల ప్రశ్నాపత్రాల్లో ఒకదాన్ని తీసుకుని ఒక విద్యార్థినికి ఇచ్చారు. ఆమె ప్రశ్నాపత్రాన్ని మిత్రులకు షేర్ చేసింది. అక్కడి నుంచి టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి చేరినట్టు తేలింది. ఉపాధ్యాయుడు MEOలను రామచంద్రపురంలో ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రకటించారు.